క్రైస్తవుని జీవితం ఒక ప్రయాణం. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు పరలోకం అనే రైలు ఎక్కేసావు. నా ప్రియ సహోదరుడా, నీకు 3 విషయాలు చెప్తాను. డ్రైవర్ని చూడకుండానే మనం ట్రైన్ ఎక్కేస్తాం. ఎందుకంటే డ్రైవర్ మనం ఉన్నాడని నమ్ముతాం. మనం అనుకున్న గమ్యస్థానానికి తీసుకెళ్తాడని విశ్వసిస్తాం. నీకు ఆకలి వేస్తున్నప్పుడు, లాంగ్ జర్నీస్ అప్పుడు ట్రైన్లో ఎవరో ఒకరు అమ్మడానికి తీసుకొస్తా ఉంటారు వస్తువులు. వాటన్నిటి కొనుక్కుంటాం, తింటాం. తర్వాత తలుపు దగ్గర ఎప్పుడైనా నుంచున్నప్పుడు ఎవరైనా వచ్చి గద్దిచ్చి, టీసీ వస్తాడు, గద్దిస్తాడు, లోపల కూర్చో అంటాడు. మనం భయంతో వెళ్ళి లోపల కూర్చుంటాం. తర్వాత నీకు విలువైన వస్తువు ఏదన్నా కింద జారి పడిపోతే, ట్రైన్ మంచి వేగంలో ఉంటే నువ్వు కిందకి దూకి తీసుకోవడానికి ట్రై చేయవు. ఎందుకంటే అది ప్రమాదం, ప్రాణాలకే ప్రమాదం. చెప్తున్నా వినండి. మనం దేవుణ్ణి చూడకే మనం ఈ యొక్క ట్రైన్ ఎక్కాం. మీరు చూడకే నన్ను విశ్వసించి నమ్మారు కాబట్టి మీరు ధన్యులు అన్నాడు మన యేసయ్య. నా ప్రియ సహోదరుడా, ట్రైన్లోనే నీకేమన్నా ఆకలేస్తే అందించాలని చెప్పి మనిషికి ఎంత ఆలోచన ఉంటే, మరి దేవునికి నీకేమి ఇవ్వాలో తెలీదా? అది నీ ఆలోచనకే వదిలేస్తున్నాను. ఎప్పుడైనా మనం లోకంలోనికి వెళ్ళి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మందిరంలో ప్రతి ఆదివారం నీకు దేవుడు బోధిస్తూనే ఉన్నాడు. లోకం అంచులకు వెళ్ళకు, వచ్చి లోపల కూర్చో, మందిరంలో ఉండు, దేవుని వాక్యాన్ని ధ్యానించు అని. నా ప్రియ సహోదరుడా, దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు విషయాల్లో పడిపోతూ ఈ లోక మాలిన్యం అంటించుకుంటూ నాకు వాళ్ళే ఇష్టం, నాకు వాళ్ళైతేనే బాగుండిద్ది, నాకు వాళ్ళు ఉంటేనే ఆనందం అనుకుంటున్నావా? దేవుడు చెప్పమంటున్నాడు, నీకు అనవసరమైన వాటిని ఆయన తోసివేస్తాడు. నువ్వు మరలా తీసుకుందామని ట్రైన్లో నుంచి దిగావా, ఇక నువ్వు ఎన్నడూ ఎక్కలేవు. అది వేగంగా ఉందనుకో ట్రైన్, నీ ప్రాణానికే ప్రమాదం. దేవుడు ఒకటి తీసివేశాడంటే మరలా ఇంకోటి ఇస్తాడు. విశ్వసించండి. ఈ ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. మనకి గురి ఉన్న ప్రయాణం ఉంది, అదే నిత్య జీవం అనే గురి. మన పరుగు నిత్య జీవం వైపు పరిగెత్తాలి తప్ప నిత్య నాశనం వైపు కాదు. ప్రైజ్ ది లార్డ్.